Dear learners, welcome to third semester BA History. Today we are going to discuss about the syllabus and contents of the third semester Bachelor of Arts in History under CBCS. Paper 3 title Late Medieval and Colonial History of India from 1526 to 1857 AD. మూడవ సెమిస్టర్ చరిత్ర నందు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ నందు చరిత్ర యొక్క టైటిల్ మధ్యయుగ భారతదేశ చరిత్రలో చివరి దశ మరియు వలసవాద భారతదేశ చరిత్ర 1526 పానిపట్టు యుద్ధం నుండి 1857 తిరుగుబాటు వరకు గల చారిత్రక అంశాలన్నీ థర్డ్ సెమిస్టర్ చరిత్ర నందు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది దీని యొక్క టైటిల్ లేట్ మీడివల్ అండ్ కలోనియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1526 టు 1857. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ బిఏ హిస్టరీ పేపర్. ఈ థర్డ్ సెమిస్టర్ హిస్టరీ నందు మధ్యయుగ భారతీయ చరిత్రలో మొఘలులు బాబర్ నుండి మొదలుకొని ఔరంగజేబ్ వరకు, అలాగే మలి మొఘలులు 1857 తిరుగుబాటు వరకు గల అనేక చారిత్రక అంశాలన్నీ దీనిలో ఉన్నాయి. మొఘలులు వారి యొక్క చరిత్రే కాక ప్రాంతీయ రాజ్యాలు, ఆ ప్రాంతీయ రాజ్యాలు చారిత్రక అంశాల యొక్క సంఘటనలు, దానితో పాటు యూరోపియన్లు పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు వారి యొక్క వర్తక స్థావరాలు, అలాగే బ్రిటిష్ వారు భారతదేశంలో సామ్రాజ్య వ్యాప్తి దాని యొక్క దశలన్నీ దీనిలో ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1757 నుండి 1857 వరకు గల పాలనా అంశాలు కూడా థర్డ్ సెమిస్టర్ చరిత్ర నందు ఇంక్లూడ్ చేయడం జరిగింది. థర్డ్ సెమిస్టర్ హిస్టరీ నందు 5 యూనిట్లు కలవు. యూనిట్ 1 ఇండియా ఫ్రమ్ 1526 టు 1707 AD, ఎమర్జెన్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, సోర్సెస్, కండిషన్స్ ఇన్ ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బాబర్స్ ఇన్వేషన్, brief summary of Mughal polity, Sher Shah and Sur interregnum, expansion and consolidation of Mughal empire, rise of Marathas and Peshwas. భారతదేశ చరిత్ర 1526 నుండి 1707 వరకు, క్రీస్తు శకం 1526వ సంవత్సరం నుండి అంటే మొదటి పానిపట్టు యుద్ధం నుండి ఔరంగజేబ్ మరణించే వరకు, క్రీస్తు శకం 1707 వరకు ఉన్న చారిత్రక అంశాలన్నీ మొదటి యూనిట్లో కలవు. దీనిలో మొఘల్ సామ్రాజ్య స్థాపన, అలాగే మొఘల్ సామ్రాజ్య ఆధారాలు, బాబర్ భారతదేశంపై దండెత్తే సమయంలో భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మరియు మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజకీయ పరిస్థితులు, షేర్షా మరియు సూర్ సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్య విస్తరణ మరియు స్థిరీకరణ, మరాఠాల విజృంభణ మరియు పీష్వాల యొక్క పాలన అనే పాలనా అంశాలన్నీ, చారిత్రక అంశాలన్నీ మొదటి యూనిట్లో కలవు. మొదటి యూనిట్లో భారతదేశం యొక్క చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి 1707 వరకు, అంటే కంప్లీట్గా ఇది మొఘల్ చరిత్రకు నిర్దేశించిన చాప్టర్గా మనం చెప్పవచ్చు. యూనిట్ 2 అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సొసైటీ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ అండర్ ద మొఘల్స్, డిసింటిగ్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మొఘలుల యొక్క పాలన, మొఘలుల కాలంలో ఆర్థిక పరిస్థితులు, మొఘలుల కాలంలో సాంఘిక పరిస్థితులు, మొఘలుల యొక్క సాంస్కృతిక సేవ మరియు సాంస్కృతిక అభివృద్ధులు, మొఘలుల యొక్క సామ్రాజ్య విస్తీర్ణం తరువాత విచ్ఛిన్నం ఎలా అయింది, ఆ పతనానికి గల కారణాలు ఏమిటి అనే అంశాలన్నీ యూనిట్ 2లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొఘల్ అడ్మినిస్ట్రేషన్, మొఘలుల యొక్క పాలన, ఎకానమీ అండర్ మొఘల్స్, ఆర్థిక పరిస్థితులు, వారి కాలంలో వ్యవసాయము, వ్యాపారము, వాణిజ్యం ఎలా ఉన్నాయి, సొసైటీ ఆనాటి సామాజిక పరిస్థితులు, స్త్రీల యొక్క పరిస్థితి, ప్రభువుల యొక్క పరిస్థితి, సామాన్య ప్రజల యొక్క పరిస్థితి, ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, సాంఘిక పరిస్థితుల గురించి విశేషాలు, అలాగే కల్చరల్ డెవలప్మెంట్స్, సాంస్కృతిక అభివృద్ధులు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పము, కళలు, చిత్రకళ, అనేక రకాల సాంస్కృతిక అభివృద్ధులు మొఘలుల కాలంలో ఏ విధంగా వికసించాయి,
మొఘల్ సామ్రాజ్యం యొక్క విచ్ఛిన్నము మరియు పతనానికి గల కారణాలు అనే అంశాలన్నీ యూనిట్ 2లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. యూనిట్ 3 ఇండియా అండర్ కలోనియల్ హిజోమనీ, బిగినింగ్ ఆఫ్ యూరోపియన్ సెటిల్మెంట్స్, ఆంగ్లో ఫ్రెంచ్ స్ట్రగుల్, పాలసీస్ ఆఫ్ ఎక్స్పాన్షన్, సబ్సిడరీ అలియన్స్, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్, కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అప్ టు 1857 AD. ఈ యూనిట్ 3 నందు భారతదేశం వలస పాలనలో ఉన్న పరిస్థితులు, అలాగే భారతదేశంలో యూరోపియన్ల వర్తక స్థావరాల ఏర్పాటు, అది బ్రిటిష్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, అలాగే ఫ్రెంచ్ వారు. మొదటగా వచ్చిన పోర్చుగీస్ వారి యొక్క వర్తక స్థావరాలు, అలాగే డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరాల విశేషాలు, ఆంగ్లో ఫ్రెంచ్ స్ట్రగుల్, ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి జరిగిన సంఘర్షణ, పాలసీస్ ఆఫ్ ఎక్స్పాన్షన్, బ్రిటిష్ వారు ఏ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరించారు, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అలాగే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థిరీకరించారు, సంధుల ద్వారా, విధానాల ద్వారా, యుద్ధాల ద్వారా. 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించింది, ఏ విధంగా స్థిరీకరించింది అనే అంశాలన్నీ యూనిట్ 3లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది సెమిస్టర్ 3 హిస్టరీ 3rd యూనిట్ యొక్క సిలబస్గా చెప్పవచ్చు. ఇంకా యూనిట్ 4కి వస్తే ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ ఫ్రమ్ 1757 to 1857, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఇండస్ట్రీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ, రెగ్యులేటింగ్ చార్టర్ యాక్ట్స్, కల్చరల్ అండ్ సోషల్ పాలసీస్, హ్యూమనిటేరియన్ మెజర్స్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఈ యూనిట్ 4 నందు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక విధానాలు 1757 సంవత్సరం నుండి 1857 సంవత్సరం వరకు, ఈ 100 సంవత్సరాల్లో వారు భారతదేశంలో అవలంబించిన ఆర్థిక విధానాల గురించి ఈ యూనిట్ 4 నందు అంశాలు చేర్చడం జరిగింది. అలాగే బ్రిటిష్ కంపెనీ కాలంలో భూమి శిస్తు విధానాలు, శాశ్వత శిస్తు పద్ధతి, రైతువారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, వివిధ రకాల రెవెన్యూ పద్ధతుల విధానాల గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే వారి కాలంలో వ్యవసాయం, వాణిజ్యీకరణ ఎలా జరిగింది, అలాగే పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం భారతదేశంలో ఉండే పరిశ్రమపై ఎలా పడింది, కంపెనీ యొక్క పరిపాలన అంశాలు ఏమిటి, ఆ పరిపాలనలో ఉన్న విశిష్ట లక్షణాలేమి, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో వచ్చిన రెగ్యులేటింగ్ చట్టం 1773 చట్టం, పిట్ ఇండియా చట్టం, అలాగే 1773 చట్టం తర్వాత వచ్చిన చార్టర్ చట్టాల గురించి దీనిలో వివరించడం జరిగింది. 1793 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1853 చార్టర్ చట్టం, చివరికి 1858 భారత ప్రభుత్వ చట్టాల గురించి ఈ యూనిట్ 4 నందు చర్చించడం జరిగింది. అలాగే కల్చరల్ అండ్ సోషల్ పాలసీస్, బ్రిటిష్ వారి కాలంలో సాంస్కృతిక సాంఘిక విధానాలేవి, వారి కాలంలో మానవతావాద ప్రక్రియ ప్రకారం తీసుకున్న చర్యలేమి, వారి కాలంలో సాంఘిక సంస్కరణలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, అలాగే బ్రిటిష్ వారు ఆధునిక విద్యను ఏ విధంగా వ్యాప్తి చేశారు అనే అంశాలన్నీ యూనిట్ 4 నందు ఇంక్లూడ్ చేయడం జరిగింది. యూనిట్ 5 యాంటీ కలోనియల్ అబ్సర్బ్స్ పీజెంట్ అండ్ ట్రైబల్ రివాల్ట్స్, 1857 రివాల్ట్ కాజెస్, నేచర్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఈ చివరి యూనిట్ నందు వలస పాలనపై జరిగిన తిరుగుబాట్లు, రైతాంగ తిరుగుబాట్లు, గిరిజన తిరుగుబాట్లు, అలాగే 1857 తిరుగుబాటు గల కారణాలు, దాని యొక్క స్వభావము, ఫలితాలు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణాలు, ఫలితాలు, స్వభావము అనే అంశాలన్నీ యూనిట్ 5 నందు చేర్చడం జరిగింది. డియర్ లర్నర్స్, డియర్ స్టూడెంట్స్, 3rd సెమిస్టర్ హిస్టరీ సిలబస్ నందు 5 యూనిట్లు కలవు. ఇవి 1526 సంవత్సరం మొదటి పానిపట్టు యుద్ధం నుండి, బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపన నుండి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఉన్న కాలక్రమ సంఘటనలు, చారిత్రక అంశాలు, అలాగే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వాటి యొక్క విశేషాల గురించి ఈ 3rd సెమిస్టర్ హిస్టరీ నందు చేర్చడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, యూనిట్ 1 నందు 1526 నుండి 1707 వరకు గల మొఘల్ సామ్రాజ్య రాజకీయ అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది.
యూనిట్ 2 నందు మొఘలుల పాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు చేర్చడం జరిగింది. యూనిట్ 3 నందు బ్రిటిష్ వారు వలస పాలన ఆరంభం, అలాగే ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారికి కలిగిన సంఘర్షణలు, బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ, వారి యొక్క విధానాలు చర్చించడం జరిగింది. యూనిట్ 4 నందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరిగిన ఆర్థిక మార్పులు చర్చించడం జరిగింది. యూనిట్ 5 నందు బ్రిటిష్ కంపెనీపై, బ్రిటిష్ సామ్రాజ్యంపై జరిగిన తిరుగుబాట్లు, రైతాంగ, గిరిజన మరియు సిపాయిల తిరుగుబాట్ల గురించి చర్చించడం జరిగింది. సో ఈ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని దానిలో ఉన్న అంశాలను మనం అధ్యయనం చేస్తే సులభంగా చారిత్రక విశేషాలు అవగాహన అవుతాయి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.